మా కృష్ణ బావ లాగానే ఉండగా నా 30,000 సంగతిగా అడుగుతా గట్టిగా. మా చెల్లె చెప్పినా కూడా ఇవ్వలేదు. గట్టిగా అడుగుతా. కృష్ణ బావ ఇవాళ ఎట్టయినా 30,000 ఇవ్వాలి. నేను ఆఫీసులో స్టాఫ్ కి పేమెంట్ చేసేది ఉంది. ఖచ్చితంగా ఇవ్వాలి నువ్వు. అరే బాబు, నేను నీ బావనరా. ఎవరైనా బామర్దులు అనేటోళ్ళు బాగా కోరుకోవాలరా. అది కాదు ఖచ్చితంగా ఇవ్వాలి నువ్వు. ఇస్తారా ఇస్తారా దండ పెడతారా? ఎందుకురా నాకు ఇట్లా చంపుతున్నావు? గోమాలు పెట్టినట్టు పట్టవేంద్రా? ఆఫీస్ పేమెంట్ చేయాలి నువ్వు. ఇస్తారా అయ్యా, కొద్దిగా ఆగరా, నన్ను చెప్పనీరా. ఆగను అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. నువ్వు ఇచ్చింది 30,000 కదరా, 3 లక్షలు ఇచ్చినట్టు బిల్డప్ చెప్తున్నావు. ఇస్తారా బాబు, నన్ను అర్థం చేసుకురా. మీ చెల్లె తరఫు ఎందుకు చెప్తారా నాకు తెలియక అడుగుతున్నా. నేను మీకు ఇచ్చిన మా చెల్లె ఇస్తుందా? తీసుకోపో. మరి మీ చెల్లె ఇస్తుందా? తీసుకోపో. అరే ఇట్లా ఆడోళ్ళు చెప్పవుతురా రా బాబు. నేను నీ బావనే కదరా. వేరే వంతో తీసుకున్నా నాకు ఇంత టార్చర్ లేకుండా ఉండేది. నేను నా నీళ్ళలాగా ఎట్లాడుతున్నా అటుపోతూ ఇటుపోతూ ఇస్తా. ఏమనుకోతురా ప్లీజ్ రా, ఇస్తారా? నీ పైసలు పూలలో పెట్టిస్తారా? 5 రూపాయల వడ్డీ కట్టిస్తారా? రేపే ఖచ్చితంగా ఇస్తా. రేపు కాదు, ఇవాళ సాయంత్రం కల్లా ఇస్తా. మళ్ళా మీ చెల్లెతో చెప్పొద్దు, నేను ఇస్తానా? ఇస్తా. సరేనా? ఎటో పోతున్నావు? ఆఫీస్కి పోతున్నా. సరే. నా పిల్లాని మాత్రం మంచిగా పూలతో కొట్టించిన.